గాల్ స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ అవసరమా లేదా అంటే మాత్రము జనరల్ హెల్త్ చెకప్‌లో చాలామందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు గాల్ స్టోన్స్ కనపడతాయి. అందరిలో మేము ఆపరేషన్ లాప్రోస్కోపీ కోలిసిస్టెక్టమీ చేసుకో అని చెప్పమండి. నార్మల్‌గా ఈ గాల్ స్టోన్స్ చాలా మందిలో సైలెంట్ స్టోన్స్ అంటాము. ఇవి లైఫ్ లాంగ్ ఏ ఇబ్బంది లేకుండా లైఫ్ గడిచిపోతుంది. కొందరిలో మాత్రమే ఆపరేషన్ చేయించుకోమన్నాం. ఎవరికైతే దీనివల్ల కడుపు నొప్పి వస్తుందో, దీన్ని బిలియరీ కోలిక్ అంటాం. వాళ్ళలో మాత్రమే మేము ఆపరేషన్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే మాత్రం ఈ నొప్పి తీవ్రంగానే ఉంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడు 15 నిమిషాల నుంచి 2 గంటలకి నొప్పి రావచ్చు. ఈ నొప్పి ఎలా పై భాగం కడుపులో గానీ, కుడి భాగంలో సైడ్ రావచ్చు. ఈ నొప్పి దానంతలదే కొందరిలో నార్మల్‌గా తగ్గిపోవచ్చు, లేదా వామిటింగ్ అయి తగ్గిపోవచ్చు. సో, ఈ నొప్పి 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండి తగ్గిపోతుంది. చాలామంది ఫస్ట్ 1 ఆర్ 2 అటాక్స్‌లో ఏమనుకుంటారంటే ఇది అసిడిటీయో, ఫుడ్ పాయిజనింగో అనుకుంటారు. కానీ ఎస్పెషల్లీ ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు మీరు డాక్టర్‌ని సంప్రదించేసి మీకిన స్కానింగ్‌లో గాల్ స్టోన్స్ కనపడితే మాత్రం కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నొప్పి వచ్చే ఛాన్సెస్ 100 మంది గాల్ స్టోన్స్ ఉంటే 2-3కి మాత్రమే ఇది అవసరం పడుతుంది. సో, మిగతా 97-99 వరకి ఆపరేషన్ అవసరం ఉండదు. సో, నేను చెప్పేది ఏందంటే నొప్పి వస్తేనే ఆపరేషన్ చేసుకోవాలి. అదర్‌వైజ్ గాల్ స్టోన్స్‌కి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.